హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ధ్యాన శాస్త్రం పార్ట్ 2 చదువుతున్నాము. దీంట్లో ఉన్న విషయాలు ఏంటంటే, మొత్తం విషయ సూచిక, ధ్యానం అంటే ఏంటి అనే ఒక అంశం ఉంది, ఏది ధ్యానం కాదు, ధ్యానం గురించి కొన్ని అపోహలు, దురభిప్రాయాలు ఒకటి, మూడవది, నాలుగవది ధ్యానం ఎలా చేయాలి, ఐదవది ధ్యానం ఎప్పుడు చేయాలి, ఆరవది ధ్యానం ఎక్కడ చేయాలి, ఏడవది ధ్యానం ఎంత సమయం చేయాలి, ఎనిమిదవది ధ్యానానికి ఏవైనా ఆంక్షలు ఉన్నాయా, తొమ్మిదవది ధ్యానంలో కలవర పెట్టే అనుభవాలు, పదవది గాఢ ధ్యాన అనుభవాలు, 11వది ధ్యానంలో వివిధ దశలు, 12వది ధ్యానం మరి సూక్ష్మ శరీరాలు ఉత్తేజితం కావటం, 13వది ధ్యానం వల్ల లాభాలు, 14వది ధ్యానం యొక్క శాస్త్రీయ అంశాలు, 15వది నిత్య జీవితంలో ధ్యానం, 16వది ధ్యానం ఆత్మ అన్వేషణకై చేసే అంతర్యానం, 17వది ధ్యానం తెలిసిన దాని నుంచి తెలియని దానిలోకి చేసే ప్రయాణం, 18వది ధ్యానులకు గమనిక, 19వది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గురించి ఉందండి. ఇవన్నీ అంశాలు ఉన్నాయి దీంట్లో పుస్తకంలో. మనం ఒక్కొక్కటి చదువుదాం. సో ఫస్ట్ వచ్చేసి ఉపోద్గతం. అనగనగా ఒక రాజు, అతను ఎంతో సంపన్నుడు మరియు పరాక్రమవంతుడు. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేదు. చివరికి ఎన్నో ఏళ్ల తర్వాత అతని కల ఫలించి ఓ పుత్రుడు జన్మించాడు. ఆ రోజుకు లేక కలిగిన ఆ గారాల పట్టి అంటే ఎంతో మురిపెం కనుక తను వెళ్ళిన చోటుకల్లా ఆ బిడ్డను కూడా తీసుకుని వెళ్ళేవాడు. అలా ఒకసారి దండయాత్రకు వెళ్ళేటప్పుడు ముక్కుపచ్చలారని ఆ యువరాజును తీసుకుని వెళ్ళాడు. తన రాజ్యానికి సరిహద్దుల్లో ఉన్న ఒక అరణ్యం గుండా రాజు అతని పరివారం ముందుకు సాగుతూ ఉండగా వారు దారి తప్పిపోయారు. మొదట వారంతా ఎంతో ఆందోళనకు లోనైన చివరకు మార్గాన్ని కనుగొన్నారు. అయితే తమ యువరాజు మాత్రం తప్పిపోయాడని తెలుసుకొని తల్లడిల్లిపోయారు. అంతా కలిసి అడవి అంతా గాలించారు. ఆ అన్వేషణ పగలనక రేయనక 2 రోజుల పాటు కొనసాగింది. అయినా ఫలితం శూన్యం. చేసేది లేక దిగాలుగా వెనుదిరిగారు. దుఃఖపూరితుడైన మహారాజు అంతఃపురానికి వెళ్ళి మరింత గొప్ప అన్వేషణ బృందాన్ని సైన్యంతో సహా అడవిలోకి రాకుమారుడిని వెతకడానికి పంపించారు. మరోపక్క రాచ పరివారానికి దూరమైన చిన్నారి యువరాజు ఒంటరితనం, భయంతో పరిగెడుతూ ఎన్నో చిక్కుదారులతో అస్తవ్యస్తంగా ఉన్న ఓ గుహలోకి చేరుకున్నాడు. పాపం, ఎంత బిగ్గరగా ఏడ్చినా అతని మొర ఆలకించేవారు కరువయ్యారు. అలా కొన్ని గంటల తర్వాత అలసి సొలిసి నిద్రలోకి జారుకున్నాడు. మేలుకున్నాక మళ్ళీ నడక సాగించిన ఆ గుహ ప్రవేశ ద్వారాన్ని కనుగొనలేకపోయాడు. అదృష్టవశాత్తు 2 రోజుల తర్వాత గుహ నుండి బయటపడిన అప్పటికి సరిగ్గా గంట క్రితమే రాజు అతని బలగం అడవిని వీడారు. అంటే ఇతను తండ్రి రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబు అంటే చాలా ఇష్టము. తర్వాత ఆ బాబుని తీసుకొని అతను ఎక్కడ వెళ్తే అక్కడికి ఆ బాబుని తీసుకొని వెళ్ళడం జరిగింది. దండయాత్ర కొరకు అని చెప్పేసి ఆయన వెళ్తుండగా ఆ అడవిలోకి తీసుకెళ్లాడు బాబుని కూడా ఆయనతో పాటు. ఆ బాబు తప్పిపోయాడు. అక్కడ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. మొత్తం రూట్ అంతా కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. మొత్తం టీం అంతా కూడా, వాళ్ళ రాజుగారు మొత్తం టీం అంతా ఎట్లా అట్లా అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ బాబు మిస్ అయ్యాడన్న విషయం అనేది తర్వాత తెలిసింది. తర్వాత చాలా గాలించారు, దొరకలేదు. ఇంకా సపరేట్ ఒక స్పెషల్ టీంని అరేంజ్ చేశారు. అయినా కూడా బాబు
ఇంకా వెతుకుతూనే ఉన్నారు. బట్ ఈ బాబు ఈ లోపు మాత్రం ఒక గుహలో చిక్కుకున్నాడు పోయి. అక్కడి నుంచి ఏడ్చి, 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 ఏడ్చి ఎవ్వరు రాక చేయక అక్కడే పడుకున్నాడు ఇక అలసిపోయి ఏడ్చి, ఏడ్చి. సో అక్కడ బయటికి వచ్చాడు. రూట్ దొరికింది. ఎండ్ ఆఫ్ అట్లా ఇట్లా నడుస్తూ అట్లా చేస్తూ రూట్ దొరికింది బయటకు వచ్చి. కానీ అక్కడ అప్పుడే ఒక 2 గంటల ముందే ఆ సైన్యం వచ్చేసి వెళ్ళిపోయారట. సో ఇంకా చదువు. అప్పుడే పక్క రాజ్యం నుంచి వస్తున్న ఓ వృద్ధ దంపతులు కంటబడిన ఆ చిన్నారికి మాటలు మాట్లాడడం కూడా చేత కాకపోవడం వల్ల వారితో తానెవరో తెలుపలేకపోయాడు. ఆ దంపతులకు చిన్నారి పట్ల సానుభూతి పొంగి పొర్లి అతడిని తమతో పాటు వారి రాజ్యానికి తీసుకుని వెళ్ళారు. సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. అతను దుఃఖం, దరిద్రంతో నిండిన ఓ జీవితాన్ని అనుభవించాడు. ఎందుకంటే అది తన స్వగృహం కాదని తెలియటం వల్ల దుఃఖం, తనను పెంచి పోషించిన వృద్ధ తల్లిదండ్రులు, పేద ఆర్థిక పరిస్థితి వల్ల, దారిద్ర్యం వల్ల. మనలో చాలా మందికి మనమంతా మానవ అనుభవాలను పొందుతున్న దైవ స్వరూపాలు అనే విషయం అర్థం కాకపోవడం వల్ల ఆత్మానుభావాలను పొందుతున్న మానవ మాతులం అని భావిస్తూ ఉంటాం. మన ఉనికి యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని గుర్తెరగక పోయినట్లయితే పైన చెప్పుకున్న కథలో యువరాజులాగే అన్ని ఆధ్యాత్మిక సంపదల నుంచి దూరమై శక్తి, జ్ఞానం, ఆనందం రహిత్యమైన జీవితాన్ని గడుపుతాం. సో ఇక్కడ బాబు ఎట్లయితే ఇప్పుడు తప్పిపోయాడో, దారి తెలియక చాలా బాధపడ్డాడు, చాలా అది ఇది ఇదైంది. లాస్ట్‌కి ఎవరో వృద్ధ దంపతులు అక్కడ వచ్చి ఆ బాబుని చూసి, "ఎక్కడ బాబు? ఎక్కడ మీ ఊరు?" ఏంది అని అడిగితే బాబు చెప్పలేకపోయాడు. తర్వాత ఇక వాళ్ళు వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. లాస్ట్‌కి ఏమర్థమైందంటే వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అని, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్న కుటుంబం అని చెప్పేసి తెలిసి ఇంకా బాధపడ్డాడు అన్నట్టు ఆయన. సో ఇదే విధంగా ఈ కథను ఉదాహరణగా చెప్పుకుంటూ ఇక్కడ ఏమంటున్నారంటే, మనలో చాలా మంది మనమంతా మానవ అనుభవాలను పొందుతూ దైవ స్వరూపాలం అనే విషయం అర్థం కాకపోవడం వల్ల ఆత్మానుభవాలను పొందుతూ మానవ మాత్రం అని భావిస్తూ ఉంటాం. మన ఉనికి యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని గుర్తుగరక పోయినట్లయితే పైన చెప్పుకున్న కథలో యువరాజులాగే అన్ని ఆధ్యాత్మిక సంపదల నుంచి దూరమై శక్తి, జ్ఞాన, ఆనందరహితమైన జీవితాన్ని గడుపుతాము. మనని మనం మర్చిపోతే, మనం ఎవరమని మర్చిపోతే, నేను ఒక ఆత్మని, నేను ఒక దైవ ఆత్మని, నేను దేవుడు భగవంతుడి నుంచి విడిపోయిన ఒక ఆత్మని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఇవన్నీ కూడా మనకి దగ్గరైతాయి అన్నట్టు. ఏవి? శక్తి దూరం అయిపోతాయి, జ్ఞానం పోతుంది, ఆనందం కూడా మన దగ్గర ఉండదు. ఇవన్నీ కూడా మనం దూరం అవుతాం అన్నట్టు. సో అది ఇక్కడ చెప్తున్నారు. ప్రాచీన కాలం నుంచి ఎందరో మహానుభావులు మన అంతరంలో ఉన్న దివ్యత్వ సారంతో ఎలా అనుసంధానం కావాలో, మన ఉనికి యొక్క దివ్యత్వాన్ని, సర్వ వ్యాపకత్వాన్ని ఎలా గుర్తించాలో మనకు బోధించారు. వారి దృక్పథాలు విభిన్నంగా గోచరించిన వారందరి శిక్షణలో అంతర్లీనమైన సాధారణ అంశం ఏంటంటే, అది మన మూలంతో అనుసంధానమై మనం శాశ్వతమైన అశరీర జీవులమని, ఈ భౌతిక పరిధిలో భిన్నత్వాన్ని, ద్వంద్వత్వాన్ని అనుభూతి చెందటానికి ఎంచుకొని వచ్చామని గుర్తించడం, అనంతమైన శక్తి, జ్ఞానం, ప్రేమ, శాంతి, ఆనందాలతో అనుసంధానం కావటానికి ఒకే ఒక అద్భుతమైన సులభమైన సాధన ఉంది. అదే ధ్యానం. ధ్యానం అంటే పదం రాగానే ఆధ్యాత్మిక అన్వేషకులు మన మదిలో మెదులుతారు. ధ్యానం చేసేవారిని వేరే జాతి వారిని చూసినట్లుగా చూస్తాము. సాధారణంగా ధ్యానం అనేది ఆధ్యాత్మిక వ్యక్తులకే అని భావిస్తుంటాము. మనమంతా ఆధ్యాత్మిక జీవులమేనన్న అవగాహన కలిగితే ఆ దురభిప్రాయాలు తొలగిపోయి మనలో నిగూఢంగా దాగి ఉన్న అనంతమైన శక్తి సామర్థ్యాలను బహిర్గతం అవుతాయి. ఆధ్యాత్మిక సాధనలు అన్నిటిలో ధ్యానం ఎంతో విశిష్టమైనది. ఇది మనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక స్వభావపు జ్ఞానం, ప్రేమ, శాంతి, ఆనందం,
శ్రేయస్సులు, అంతులేని స్థితిని అనుసంధానమైన అవగాహన చేసుకోవటానికి అత్యంత సునాయాసమైన మార్గం. ధ్యాన శాస్త్ర కళను అభ్యసించడం నేటి మానవునికి అత్యంత ఆవశ్యకత. దానిని బోధించడమే ఈ గ్రంథ రచన యొక్క ముఖ్య ఉద్దేశం. 1989లో నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు, అవతార్ పురుషులు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో యాదృచ్ఛికంగా కలిగిన పరిచయం భాగ్యంతో నా ధ్యాన జీవితాన్ని అంకురార్పణ జరిగింది. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన ప్రభావం విశిష్టం, అత్యంత ప్రాముఖ్యం. ఆయన నా ఆరాధ్యనీయ గురువు, తత్వవేత్త, మార్గదర్శకుడు, స్నేహితుడు. పత్రిజీ నా అనితర సాధ్యమైన శైలిలో ధ్యానాన్ని పరిచయం చేసి ఆధ్యాత్మికతను ఉల్లాసవంతమైన రీతిలో ప్రోత్సహించారు. అంతులేని సహనం, షరతులు లేని ప్రేమతో తప్పటడుగులు వేసే చిన్నారి చేతిని పట్టుకుని నడుక నేర్పే తండ్రిలా నన్ను తీర్చిదిద్దారు. నేటికి నేను ముందడుగు వేస్తున్న ప్రతిసారి ఆయన ప్రోత్సాహం, ప్రేమ, రక్షణ మరియు ఆశీర్వాదం నా వెన్నంటే ఉండటం నాకెంతో ఆనందదాయకం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నాకు ఆనాపానసతి, అత్యంత సులువైన శ్వాస మీద ధ్యాన పద్ధతిని బోధించారు. ఇది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాలో ఉన్న సందేహాలన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. మా మొదటి సమావేశంలో పత్రిజీ నాతో పలికిన ఆ మాటలు నా హృదయంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. మీ ప్రశ్నలకు సమాధానాలు బాహ్యంలో అన్వేషించవద్దు. ధ్యానం చేసి మీ అంతరంలోకి ప్రయాణిస్తే అన్ని సమాధానాలు పొందగలరు. ఈ బంగారు పలుకులు నా జీవితాన్ని మార్చేశాయి. నేను గంటల తరబడి ధ్యాన సాధనలో మునిగితే లేవడానికి ఆధ్యాత్మిక అంశాలు, ప్రయోగం మరియు అతీంద్రియ పరిజ్ఞానం అంటే దివ్య దృష్టి, సూక్ష్మ శరీరయానం, టెలికైనెసిస్ మరియు సైకోమెట్రీ మొదలైనవి ప్రయోగాత్మకంగా సాధన చేసేవాడిని. ఒక 20 ఏళ్ల యువకుడు గంటల తరబడి ధ్యానం మరియు అతీంద్రియ జ్ఞానం అంటూ సాధన చేస్తే సన్యాసిగా మారుతాడని భావిస్తుంది లోకం. దానికి విరుద్ధంగా నేను జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం మొదలుపెట్టాను. జీవితంలో కావలసినవన్నీ ధ్యాన అనుభవాల ద్వారా నాకు బోధించబడ్డాయి. మరోవైపు వైద్య కళాశాలలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో సహా విజయవంతంగా పూర్తి చేశాను. నా అంతఃశక్తి సామర్థ్యాలను వెలికి తీసి ధ్యానం నాకు ఎంతో భరోసాను, సంప్రాప్తిని అందించింది. ధ్యానం అనే ఈ అమూల్యమైన వరాన్ని నాకు ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీకి నేను సదా రుణపడి ఉంటాను. ఈ జగత్ గురువు మానవాళికి చేస్తున్న పరోపకారాన్ని ఎంత పొగిడినా అది తక్కువే అవుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ను 25 ఏళ్ల క్రితమే స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ లక్షలాది మందిలో మార్పును తీసుకొచ్చారు. నా జీవితంలో ఇప్పటి వరకు చూసిన ఆధ్యాత్మిక శాస్త్ర బోధకులలో ఆయన అగ్రగణ్యులు. అంతేకాక అత్యంత కరుణామయులు. ధ్యానం, శాకాహారాలు ప్రాశస్త్యం గురించి ఆయన ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ప్రచారం మనకు బుద్ధుడిని స్మరణకు తెస్తుంది. జ్ఞానం, కరుణ అనేవి ఒక పక్షికి ఉన్న 2 రెక్కల వంటివి అంటారు ఆయన. పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎంత ముఖ్యమో అలాగే మానవ మనుగడకు జ్ఞానం, కరుణ అంతే ముఖ్యం. మనలో ఎంత జ్ఞానాన్ని ధ్యానం ద్వారా మేల్కొల్పితే కరుణ, శాకాహారం ద్వారా మేల్కొల్పాలని బోధిస్తున్న వీరు నిజంగా అభినవ బుద్ధుడే. ఈ గ్రంథంలో పొందుపరిచిన జ్ఞానమంతా ఎన్నో ఏళ్లుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దాచి పొందినదే.
బ్రహ్మర్షి పత్రిజీ నుంచి పొందినది. దాదాపు 30 సంవత్సరాలుగా నేను ధ్యాన సాధన ద్వారా ఆత్మాన్వేషణలో కొనసాగుతూ ఉన్నాను. ఇది నా చైతన్య విస్తృతికి తోడ్పడి ఉనికి యొక్క రహస్యాలను భేదించడానికి సహకరించింది. ఆధ్యాత్మిక శాస్త్రంలో నా పరిశోధన మతాలు, తత్వాలు ముసుగులో ఉన్న అత్యంత సరళమైన, సున్నితమైన సత్యాలను వెల్లడి చేయటానికి దోహదపడింది. ఆధ్యాత్మిక ఎంత తేలికైనదో నేను గ్రహించాను. ఇది కొంతమంది పరిణత ఆత్మలకే పరిమితమయ్యేంత సంక్లిష్టమైనది లేదా అసాధ్యమైనది కానే కాదు. ఆత్మ పరిణామం చెందాలంటే ఆత్మ జ్ఞానం తప్పనిసరి అని నేను అవగాహన చేసుకున్నాను. నా జ్ఞాన సంపదలను సకల మానవాళితో పంచుకోవాలనే ఆకాంక్ష నాలో కలిగింది. భ్రమలోనూ జ్ఞాన తృష్ణతోనూ అలమటిస్తున్న నా తోటి మానవులను చేరుకొని తమ చైతన్యంలో సరళమైన సత్యాలను అవగాహన చేసుకోవటానికి తలెత్తే అపార్థాలు, భ్రమలు, అపోహలను తొలగించి వారి ఆత్మోన్నతి తోడ్పడాలనే ఆరాటం నాలో మొదలైంది. నేను బోధించడానికి సిద్ధమయ్యాను. మొదట్లో కొన్ని నెలలు ఒక క్లాసు చొప్పున ప్రారంభమై ఏళ్లు గడిచి కొద్ది సమయ ప్రణాళిక నిర్విరామంగా మారిపోసాగింది. నా మాతృదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల క్రమం తప్పకుండా సందర్శించసాగాను. 2021 సంవత్సరానికల్లా దాదాపు 127 దేశాలలో ధ్యాన ప్రచార తరగతులు నిర్వహించాను. దాదాపు 7 సంవత్సరాలు ప్రయాణాలు, బోధనలు తర్వాత నేను 2 విషయాలు గ్రహించాను. అందులో మొదటిది, పెరుగుతున్న ధ్యాన ఆవశ్యకతను తగినట్లుగా ప్రచారం కూడా వేగవంతం చేయాలని స్థల కాల పరిమితులకు అతీతంగా ధ్యాన ప్రచారం నిరంతరం కొనసాగాలని భావించాను. ఇంకా రెండో విషయం ఏమిటంటే, ఆత్మజ్ఞానంతో పాటు ప్రజలకు బ్రహ్మజ్ఞానం కూడా అవసరమని గుర్తించాను. ఈ రెండో సమస్యకు పరిష్కారం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ స్థాపించడమే. ప్రాచీన భారతావనికే తలమానికమైన తక్షశిల విశ్వవిద్యాలయ ఆచార్యునిగా నా పూర్వజన్మ స్మృతులు వెల్లువెత్తినప్పటి నుంచి నాలో ఉదయించిన ఆకాంక్ష ఈ విధంగా సాకారం పొందింది. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఒక బ్రహ్మజ్ఞాన పీఠంలో మానవాళికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేస్తూ ప్రతి ఒక్కరిలో అంతరప్రజ్ఞానం తట్టలేపుతుంది. ఈ జ్ఞానం ప్రపంచంలో అన్ని దుఃఖాలకు హేతువని అజ్ఞానాన్ని పారదోలుతుంది. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి 18 స్కూల్స్ ఆఫ్ మెడిటేషన్ గా విభజిస్తే వాటిలో మొట్టమొదటిది స్కూల్ ఆఫ్ మెడిటేషన్. ఆధ్యాత్మిక శాస్త్రానికి ధ్యానమే పునాది కదా. ఇక మొదటి సమస్యకు పరిష్కారం ఏమిటంటే, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ లక్ష్య సిద్ధికి తోడ్పడే ఆధ్యాత్మిక గ్రంథ రచన చేసే, యావత్ ప్రపంచానికి జ్ఞాన శక్తిని పంచిపెట్టే ప్రతి ఒక్కరిలోనూ నిగూఢంగా దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయటం. అప్పుడు నాకు కలిగిన ఆలోచనే అవేకెనింగ్ విజ్డమ్. జ్ఞానాన్ని మేలుకొల్పే 21 గ్రంథాలను రచించటం. ఈ పరంపరలో తొలి తెలుగు గ్రంథమే ఈ ధ్యాన శాస్త్రం. వెరీ గుడ్. మన సంకల్పాలే మన జీవిత గమనాన్ని, పరిస్థితులను సృష్టిస్తాయి. ఎంతటి యాదృచ్ఛిక సంఘటన అయినా మన సంకల్ప ఫలితమే. మరో గొప్ప యాదృచ్ఛిక సంఘటన ఏమిటంటే, నా వర్క్షాప్లో అనుకోకుండా చిత్రగును కలుసుకోవడం.
నేను ఇంతవరకు చేపట్టిన అన్ని వర్క్‌షాప్‌లో శిక్షణా తరగతులను ఆవిడ హాజరయ్యారు. శిక్షణా తరగతులకు ఆవిడ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆవిడ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతులను పొందారు. గాఢమైన అంతర్దృష్టి అనుభవాల ద్వారా ఎంతో ఉన్నతంగా ఎదిగారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అవేకెనింగ్ విజ్డమ్ గ్రంథ పరంపర పట్ల ఆవిడకు సంపూర్ణ అవగాహన ఉంది. కనుక ఇందుకోసం ఆమె తన సేవలను, సహకారాన్ని అందించారు. ఎంతో అంకిత భావంతో ఆవిడ నా ఆలోచనలను, భావనలను అక్షర రూపం ఇచ్చారు. నా శిక్షణా తరగతులు, వ్యక్తిగత సమావేశాలలో పంచుకున్న జ్ఞానమంతా ఇందులో పొందుపరిచి తన అద్భుతమైన సహకారానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ ఈ గ్రంథ పఠనం ఆనందాన్ని కలిగిస్తుందని, ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరూ మహోన్నతంగా ఎదగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, ఇట్లు మీ ప్రేమతో డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అద్భుతమైన పుస్తకాన్ని మాకు అందించినందుకు. అండ్ వెరీ నైస్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ లాట్. మళ్ళీ మనం పార్ట్ 3 ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.